5th అండ్ 6th మీ కరెంట్ అఫైర్స్. ఫస్ట్ వచ్చేసి యూనిసెఫ్ అంటే యూనిసెఫ్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. ఈ యూనిసెఫ్కి రీసెంట్గా ఇండియా సైడ్ నుంచి ఒకరు బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ అయ్యారు. ఎవరు అంటే బాలీవుడ్ యాక్టర్ కరీనా కపూర్. ఈ యాక్టర్స్ అయితే అవార్డు అపాయింట్ అయ్యారు. దేనికంటే యూనిసెఫ్కి బ్రాండ్ అంబాసిడర్. వీళ్ళు ఇండియా వాటిని ప్రమోట్ చేయడానికి ఈ బ్రాండ్ అంబాసిడర్స్ అనే వాళ్ళు ఉంటారు. దానికి అపాయింట్ అయ్యేది కరీనా కపూర్. దేనికి అంటే యూనిసెఫ్కి. నెక్స్ట్ OECD 6.6. ఈ OECD అంటే ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. కొన్ని ఆర్గనైజేషన్స్ అయితే ఇండియా యొక్క ఎకనామిక్ గ్రోత్ రేట్ని ముందుగానే ప్రిడిక్ట్ చేస్తుంటాయి. అలా 2024-25 ఇయర్కి ఈ OECD వాళ్ళు ఎకనామిక్ గ్రోత్ రేట్ని ఎంత ఉంటుందని ఫోర్కాస్ట్ చేస్తారంటే 6.6%. అన్నీ ఆల్మోస్ట్ అరౌండ్ 6 to 7 మధ్యలోనే ఉంటాయి. చాలా ఆర్గనైజేషన్స్ వాటిని ఎంత ఉంటుంది అని చెప్తుంటాయి. 6.5 అలా. OECD వాళ్ళైతే 6.6. ఇలా వేరే డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అన్నీ కలిపి ఒక లిస్ట్ లాగా గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుంది. OECD ఫుల్ ఫామ్ ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. OECD హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందో కింద కమెంట్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి చైర్మన్ ఎవరు అంటే అటాను చక్రవర్తి. హెచ్డిఎఫ్సి చైర్మన్ ఇంతకుముందు కూడా తినే ఉన్నాడు. అటాను చక్రవర్తి రీసెంట్గా రీఅపాయింట్ అయ్యాడు. ఈ చైర్మన్స్ని వీళ్ళని ఎవరు రీఅపాయింట్ చేస్తారు అంటే ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు. సో హెచ్డిఎఫ్సి చైర్మన్ని ఎవరు రీఅపాయింట్ అయ్యారు అంటే అటాను చక్రవర్తి. నెక్స్ట్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎండి అండ్ సిఇఓ. ఇవన్నీ బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళకి యూజ్ఫుల్ అయ్యే కరెంట్ అఫైర్స్లో బ్యాంక్కి సంబంధించినవన్నీ మెయిన్లీ వాళ్ళకి వస్తే వేరే వాళ్ళకి రావని కాదు, వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా యూజ్ అవుతాయి. బట్ బ్యాంకింగ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కంపల్సరీ ఇలాంటి న్యూస్ని హైలైట్గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎండి అండ్ సిఇఓ ఎవరు అపాయింట్ అంటే సంజీవ్ నౌటియాల్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి నక్షత్ర సభ. ఈ నక్షత్ర సభ ఏంటి అంటే ఎవరైతే ఆస్ట్రోనాటికలీ స్పేస్కి సంబంధించి వాళ్ళు ఫోటోగ్రాఫ్స్ తీస్తున్న డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని ప్రొవైడ్ చేయడం కోసం ఒక ప్రోగ్రామ్ అయితే లాంచ్ చేశారో అదేంటి అంటే నక్షత్ర సభ. వాళ్ళకి ఏమైనా అవార్డ్స్ ఇవ్వడం కానీ స్పెసిఫిక్గా ఆస్ట్రోనాటికల్కి సంబంధించి వాటిని ఏ కంట్రీ లాంచ్ చేసిందంటే ఉక్రెయిన్. ఈ ఎగ్జామ్లో ఎలా అంటే ఈ ఉక్రెయిన్కి సంబంధించింది ఇది అని కొన్ని ఆప్షన్స్ ఇవ్వడము, లేదంటే నక్షత్ర సభ ఏ కంట్రీకి రిలేట్ అయ్యింది అది ఏంటి అంటే ఆస్ట్రోనాటికల్గా కొన్ని డిఫరెంట్గా ఎక్స్పీరియన్స్ చేయడానికి ఉక్రెయిన్ టూరిజం వాళ్ళు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అది ఏది అంటే నక్షత్ర సభ. నెక్స్ట్ నాడా ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ. సిమిలర్ టు వాడా అని ఒకటి ఉంటుంది, వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అని. అది వాడాలో ఐ థింక్ ఇండియా టాప్ ప్లేస్లో ఉంది. సో దాన్ని కంట్రోల్ చేయడం కోసం నాడా అని నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ. ఇది ఏంటి అంటే స్పోర్ట్స్ పర్సన్స్కి క్లీన్ స్పోర్ట్స్ గురించి అవేర్నెస్ చేయడం కోసం, హెల్తీగా ఎలా ఉండాలి దాని అన్నిటి కోసం ఇంట్రడ్యూస్ చేస్తారు. ఏం క్యాంపెయిన్ ఏంటంటే అది ప్లే ట్రూ అనే క్యాంపెయిన్ని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ఎవరు అంటే నాడా వాళ్ళు. ఇది నేషనల్ వైడ్. నెక్స్ట్ వాడా అంటే అది వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ, నాడా అంటే నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ. స్పోర్ట్స్ పర్సన్స్ కోసం, క్లీన్ స్పోర్ట్స్ కోసం ప్లే ట్రూ అనే క్యాంపెయిన్ని వీళ్ళైతే ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ నేపాల్ కరెన్సీ. ఈ నేపాల్ వాళ్ళు న్యూ 100 రూపీస్ నోట్ని అయితే ఇంట్రడ్యూస్ చేయాలని వాళ్ళు రీసెంట్గా అనుకున్నారు. దానిపైన నేపాల్ 100 రూపీ ఈ నోట్ పైన వాళ్ళు ఏదో సమ్ మ్యాప్ పాయింట్లో ఉన్న బొమ్మనైతే వాళ్ళు వెనకాల ప్రింట్ చేయాలనుకున్నారు. అవి ఆ మ్యాప్లో కొంచెం అది కొంచెం అంతా ఇండియాకి దానికి కొంచెం
గొడవలు ఉన్న ఆ ల్యాండ్కి రిలేటెడ్ ఉన్న వాళ్ళు దానిపైన ప్రింట్ చేయాలనుకున్నాం. దానికి ఇండియా అపోజ్ చేసింది. ఆ ప్లేసెస్ ఏంటివంటే లిప్పు లేక్, ఇక్కడ చూడండి, లిప్పు లేక్, లింపు యాదుర, కాలపాని. ఈ కాలపాని అనేది మెయిన్. అక్కడ కొంచెం ల్యాండ్ అయితే అది ఇండియా వాళ్ళు మాదని, నేపాల్ వాళ్ళు వాళ్ళదని. సో ప్రింటింగ్ కోసం 100 రూపీ నోట్ కోసం రీసెంట్గా ఆ 3 ప్లేసెస్ ఒకటి గుర్తుపెట్టి, లిప్పు లేక్, లింపుయాల్, కాలపాని, జస్ట్ ఎల్ఎల్కే అలా ఏదైనా సింపుల్గా షార్ట్ కట్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. లింపు లేక్, లింపు యాదుర, కాలపాని. సో ఇండియా వాళ్ళు దాన్ని అపోజ్ చేసి స్టాప్ చేశారు. నెక్స్ట్ ఐసీసీ మెన్స్ వరల్డ్ కప్ T20. ఐసీసీ మెన్స్ వరల్డ్ కప్ T20కి ఒకటి అఫీషియల్ సాంగ్ అయితే రిలీజ్ చేశారు. అఫీషియల్ సాంగ్ ఏంటి అంటే అవుట్ ఆఫ్ ది వరల్డ్ అఫీషియల్ సాంగ్ ఫర్ ఐసీసీ మెన్స్ T20. ఓకే, నెక్స్ట్ DPIIT, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఫర్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ అండ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. దీనికి డైరెక్టర్ ఎవరు అపాయింట్ అయ్యారంటే ప్రతిమా సింగ్. DPIITకి ట్రేడ్ ప్రతిమ, అలా ఒక వర్డ్లో అయినా గుర్తుపెట్టుకోండి. DPIIT డైరెక్టర్ ఎవరు అపాయింట్ అయ్యారంటే ప్రతిమా సింగ్. నెక్స్ట్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ అవార్డ్ ఎవరికి ఇచ్చారంటే పాలస్తీనియన్ జర్నలిస్ట్. ఈ గాజా అని కొంచెం న్యూస్లో ఈ మధ్య వింటుంటాం, అక్కడ ఏదో గొడవలు జరుగుతున్నాయి ఇజ్రాయెల్ దానికి రిలేటెడ్. ఆ గాజా దానికి పాలస్తీనియన్ జర్నలిస్ట్ కొంచెం స్టన్నింగ్ పర్ఫార్మెన్స్ అయితే, ఆ గొడవలు అలాంటి వాటిలో ఎక్కువ ఏదైనా చేసి దానికి ఈ ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు అయితే ఇస్తారు. ఎవరికి ఇచ్చారంటే పాలస్తీనియన్ జర్నలిస్ట్కి ఇచ్చారు. రీసెంట్గా వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే కూడా 3rd మే అయింది కదా. ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు ఎవరికి ఇచ్చారంటే పాలస్తీనియన్ జర్నలిస్ట్.